డబ్బుల కోసం ఇంకా ఎన్ని చేయాలో మామ జీవితంలో. నేను మీ మనీ మైండ్. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మరో సమస్య మరియు దానికి సమాధానంతో. ఇంకా ఈరోజు సమస్య ఏంటంటే, కోటీశ్వరులు తొందరగా అవడానికి పెద్ద పెద్ద హ్యాబిట్లు కాకుండా చిన్న చిన్న హ్యాబిట్స్, మన స్పిరిట్లో ప్రభాస్ గారిలాగా వన్ స్మాల్ బ్యాడ్ హ్యాబిట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే కోటీశ్వరులు తొందరగా అవుతామన్నమాట. సో ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ హీరోలాగా కొద్దిగా సైగ్గా ఉంటేనే మనం తొందరగా కోటీశ్వరులు అవ్వగలుగుతాం. దానికి షార్ట్కట్ ఏంటి అంటే, వీ షుడ్ ఫోకస్ ఆన్ అవర్ స్మాల్ గుడ్ హ్యాబిట్స్. సో అలా అవ్వడానికి మనం చేయాల్సిన మొట్టమొదటి పని, కోట్లు సంపాదించాలంటే లక్షలు సేవ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే లక్షలు సంపాదించాలంటే వేలు సేవ్ చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా మనం ఖర్చు పెట్టే రూపాయి మీద ఫోకస్గా ఉండడమే. ఎస్, ప్రతి రూపాయి ప్రతి ఇంట్లో ఖర్చుల మీద ఫోకస్గా ఉంటే ఖచ్చితంగా ఆ మిగిలిన రూపాయిని మనం కరెక్ట్ పద్ధతిలో సేవ్ చేయగలిగితే మనం ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ రిటర్న్స్ని పొందగలుగుతాం. సో అలాగా రిటర్న్స్ని పొందడానికి మన ఇళ్లల్లో మనం ప్రస్తుత కాలంలో మనం ఫోకస్ చేయగలిగిన ఒక మంచి అలవాటుని మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలామందికి తెలిసిన కొంతమంది ఫాలో అవుతున్న కొంతమంది దాన్ని సేవ్ చేయరు. సో అలాంటి ఒక హ్యాబిట్ని మీకు ఈరోజు చెప్పబోతున్నాను. దీనివల్ల ఏంటంటే, తెలియకపోతే తెలుసుకొని మళ్ళీ మీరు ఫాలో అవుతారు, లేదు అనుకుంటే ఆగిపోయిన ఈ అలవాటుని మళ్ళీ మొదలు పెడతారు. ఇంకా అలవాటు ఏంటంటే, ఫస్ట్ మనం రూపాయల మీద ఫోకస్ చేయాలి. సో ఈరోజు మనం ఖర్చు ఎక్కడ పెడతాం? మన మీద మనమే ఖర్చు పెట్టుకుంటాం. అందులో ఫస్ట్ టాప్ టు బాటంకి వెళ్దాం. ఫస్ట్ టాప్. ఈరోజు మన వీడియో టాప్ మీద అనమాట. టాప్ అంటే ఏంటి? మనకి ఫస్ట్ మన బాడీలో మొదలయ్యే పార్ట్ హెడ్ మీద కూడా టాప్లో ఉండేది ఏంట్రా అంటే మన హెయిర్. సో హెయిర్ కేర్ గురించి మనం ఎంత డబ్బులు ఖర్చు పెడతామో మనందరికీ తెలిసిందే. సో ఆ హెయిర్ కేర్ మీద మనం పెట్టే వాటిలలో ముఖ్యంగా రెండు, ఒకటి ఆయిల్, రెండోది షాంపూ. సో ఈరోజు షాంపూ మీద మనం ఎలా మనీ సేవ్ చేసుకోగలుగుతాము, ఎలా దాన్ని ఉపయోగించగలుగుతాము కరెక్ట్ వేలో అనేది తెలుసుకుందాం. షాంపూ వచ్చేసి మనం ఎప్పుడు కూడా బాటిల్స్లో కొంటామండి. బాటిల్స్లో కొంటే షాంపూ మనకి చాలా కాస్ట్ పడుతుంది. కనీసం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అది ఎంత కాస్ట్ పడుతుంది అనేది. ఎగ్జాంపుల్గా చూడండి, ఇది నేను ఒక షాంపూ వాళ్ళది ఎగ్జాంపుల్తో చూపిస్తున్నాను. కార్తిక అనే షాంపూ హెయిర్ ఫాల్ నుంచి కాపాడడానికంట ఇది 650 ml, ఓన్లీ 650 ml. ఎంత తెలుసా మనకి కాస్ట్? అదిగోండి, 326 రూపాయలు. ఒక్క ఎంఎల్ 100 ml మనకి 50 రూపాయలు పడుతుంది. 100 ml 50 రూపాయలు పడుతుంది. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఇప్పుడు చూడండి మజా. 65 ml ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది సాచెట్స్ మీద. మైట్ బీ నేను చూపించలేకపోవచ్చు కరెక్ట్గా, కెమెరా లైటింగ్ వస్తుందేమో. ఇది 65 ml ఉంటుందండి. ఇది ఇక్కడ ఉంటుంది చూడండి, నా గోరు పెట్టిన దగ్గర ఉంటుంది. ఇదిగోండి లోగో కింద 65 ml షాంపూ ఏదైతే ఉందో ఇది కేవలం 1 రూపీ మాత్రం. అంటే 2 ప్యాకెట్లలో మనకి 120 ml వస్తుంది. అంటే 20 ml ఎక్స్ట్రా వస్తుంది. కాస్ట్ ఎంత? 2 రూపీస్. అక్కడ 100 ml కాస్ట్, దీంట్లో 100 ml కాస్ట్ ఎంత? 100 ml కాస్ట్ 50 రూపీస్. ఎక్కడ 2 రూపాయలు, ఎక్కడ 50 రూపాయలు? మరి ఆయన ఛార్జ్ చేస్తుంది దేనికి అంటే, ఇదిగోండి ఈ ప్యాకేజింగ్కి. ఆ షాంపూ బాటిల్ ఉంది కదా, ఆ షాంపూ బాటిల్కి, దానికి అన్నిటికీ అనమాట. సో మనకి అదే 326 రూపాయలకి మనకి ఎంత వస్తుందంటే 650 ml మాత్రమే షాంపూ వస్తుంది. 650 ml మాత్రమే షాంపూ వస్తుంది. నేను 650 కదా, నేను కేవలం 57 రూపీస్ ఒక్క దాంట్లో, ఒక సాచెట్లో, ఒక లడీలో 20 సాచెట్స్ ఉంటాయి. 10కి 650 ml అంటే 10 రూపీస్కే నాకు 650 ml వచ్చేస్తుంది. ఎక్కడ 10 రూపీస్, ఎక్కడ 326 రూపీస్. ఇదంతా 3600 ml దాకా ఉంటుంది కేవలం 60 రూపాయల్లోనే. నాకు ఎంత షాంపూ వచ్చిందో చూడండి. అది ఇంత బాటిల్లో 650 ml వస్తుంది. ఇంత బాటిల్లో 650 ml వస్తుంది. సో మనం కనుక ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకుంటే మనకి చాలా డబ్బులు సేవ్ అవుతాయి. ఇంకొకటి కూడా ఉంది, ఆ మార్గం కూడా చెప్తాను. డైరెక్ట్గా కుంకుడుకాయలు తెచ్చుకొని వాటిని షాంపూలాగా చేసుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు సేవ్ అవుతాయి. కుంకుడుకాయ షాంపూ ఏదైతే ఉందో దాన్ని ఆర్గానిక్ షాంపూగా చేసుకుంటే, కొంతమంది అబ్బాయి ఇది ఏమంటారంటే చాలా తెలివి మీరిపోతారు. ఇదంతా లాస్ట్లో మిగిలిపోయిన చెత్తను వీళ్ళు సాచెట్స్ చేసి అమ్ముతారండి. డబ్బాలో వచ్చేది ఒరిజినల్ అంటారు. సార్ మీరు అలాంటి డబ్బా మాటలు, మార్కెటింగ్ మాటలు వింటూ కూర్చున్నారు అంటే మిమ్మల్ని ఈ సైకాలజీతో మనిషిని, కన్సూమర్ని, బయ్యర్ని హౌలేగాన్ని చేయడంలో ఎంఎన్సీ కంపెనీలు ఫస్ట్ వస్తాయి. మీరు అవన్నీ అనుకుంటున్నారంటే మీరు హౌలేగాళ్ళు అవుతారు. ఎందుకు హౌలేగాళ్ళు అవుతారు అంటే, ఈ నా కొడుకులు మనకి ప్యాకెట్లలో ఇలాంటి అంత ఇనార్గానిక్ కెమికల్ ప్రొడక్ట్స్ అన్ని మనకు అలవాటు చేస్తారు. ఈ కంపెనీ ఓనర్లు అంతా కూడా మళ్ళీ ఆర్గానిక్ ప్రోడక్ట్లే వాడతారు ఇళ్ళల్లో. తెలుసా మీకు? వాడికి మాత్రం క్యాన్సర్ అవ్వద్దు, వాడికి మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావద్దు, వాడు మాత్రం డైరెక్ట్గా నేచర్ నుంచి వచ్చినవి మాత్రమే వాడతాడు.
అలాగే నేను కార్తిక షాంపూ వల్ల ఏమీ అనట్లేదండి. ప్రతి కంపెనీ ఇంతే ఉంటుంది, ప్రతి కంపెనీ ఇంతే చేస్తుంది. నా కార్తిక షాంపూ ఫేవరెట్ ఎందుకంటే వీళ్ళు తక్కువ రేట్లో ఎక్కువ షాంపూ ఇస్తారు. నేను ఇంకా వీళ్ళకి ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నాను. సో ఇది మన ప్రమోషనల్ వీడియో కూడా కావచ్చు. వేరే షాంపూలు అనుకోండి, వాడు బ్రాండ్ పేరుతోటి సేమ్ ఇంతే 60 ml వాడు 2 రూపీస్ సాచెట్స్ 3 రూపీస్ సాచెట్స్ అమ్ముతున్నాడు. కేవలం బ్రాండ్ కొద్దిగా తెలిసింది కాబట్టి. ఈ బ్రాండు తెలియకపోయినా ఇదిగోండి మందారము కుంకుడుకాయ. నాకు కావాల్సింది ఏంటంటే నా హెయిర్ని క్లీన్ చేసుకోవడానికి, నా హెడ్ని క్లీన్ చేసుకోవడానికి నేను షాంపూ వాడతాను. అంతకు మించి నాకు దీంట్లో పాలు, తేనె, గుడ్డు ఇవన్నీ నాకు అవసరం లేదు. నేనేమో ఎక్కడ బిర్యానీలు ఇంట్లో వంటలు చేయట్లేదు. నాకు కావాల్సింది నాకు హెయిర్ క్లీన్ కావాలంతే. హెడ్ క్లీన్ కావాలి, డాండ్రఫ్ క్లీన్ అవ్వాలి. మెయిన్ డాండ్రఫ్ అనేది హెడ్కి పట్టకుండా ఉండాలి. అది బేసిక్. ఫస్ట్ మనం బేసిక్స్కి మనం అలవాటు పడితే ఓకే. మనం ఏంటేంటో వాడు ఏదేదో చెప్తుంటే మనం ఏదేదో మాట్లాడేసుకొని ఏదేదో ఊహించేసుకుంటే మనల్ని ఎంఎన్సీ కంపెనీలు హౌలేగాలని చేస్తాయి. సో ఈరోజు ఈ టాపిక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు ఇంకా చెప్పాలని ఉంది, కానీ మళ్ళీ నన్ను సొల్లుగాడు సోదిగాడు అని మీరే అంటారేమో అని భయంతో నేను చెప్పట్లేదు. ఇప్పుడు మనీ మైండ్ నువ్వు దగ్గర నాకు ఇప్పుడు ఎంత మిగిలిందంటే 600 ml వచ్చింది, నాకు 3600 ml వచ్చింది కేవలం 60 రూపాయలకి. ఇక్కడ ఇది 360 రూపాయలు ఉంది అంటే నాకు 300 రూపాయలు సేవ్ అయ్యాయి. నేను ఈ 300కి నేను ఇంకొక 200 యాడ్ చేస్తే నాకు 500 రూపాయలకి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుందండి. అర్థమైందా? చిన్న అలవాటుతోటి నేను ఎట్లా టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు నా ఫ్యామిలీకి ఏమైనా కానీ మనీ వస్తాయి అనమాట. అట్లా తెలివిగా ఆలోచించాలి. ఇప్పుడు నేను ఇది షాంపూల మీద డబ్బులు కొనేసాను, దాచేసాను. ఈ మిగిలిన డబ్బులు నేను తీసుకెళ్ళి నేను ఏదో పిచ్చి ప్రోడక్ట్లో లేకపోతే బిర్యానీలను, బీర్లను, లేదంటే ఇంకేముంటే మనల్ని హౌలేగాలని చేయడానికి ప్రోడక్ట్లు ఏదో ఒకటి పిచ్చి ఖర్చు ఏదైనా ఒకటి పెట్టేయచ్చు. నేను పిచ్చి ఖర్చు పెట్టాను అంటే ఏముంది, దీంట్లో మిగిలిన దాంట్లో పోతే దాంట్లో మిగిలిన దీంట్లోనూ పోతాయి. మిగిలిన దాన్ని కరెక్ట్ వేలో మళ్ళీ ఎక్కడ పెట్టాలి అనేది కూడా మనకు ముందే తెలిసి ఉండాలి. ఇలా మిగిలిన డబ్బుల్ని మీరు కరెక్ట్గా సేవ్ చేయగలగాలి. సేవ్ చేయండి, సేవ చేసుకోండి మీ ఫ్యామిలీకి. సేవ చేసుకోండి మీ ఫ్యామిలీకి. ఇదే స్లోగన్ గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే అసలు పాయింట్ చెప్తాను మీకు. ఓకే, సేవింగ్ ఎలా చేసుకోవాలో చెప్పాను. షాంపూల మీద మనం ఎంత డబ్బు సేవ్ చేయొచ్చో కూడా చెప్పాను. ఖర్చు అనేది కంట్రోల్లో ఉండాలని చెప్పాను. ఇంకేమైనా ఉందా పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్? ఎస్ ఒకటి ఉంది. ఆర్గానిక్ వేలో మనం కుంకుడుకాయలు కొనుక్కొని దాన్ని షాంపూ ఎలా షాంపూ చేయాలి కుంకుడుకాయలతోటి అనేది కొడితే యూట్యూబ్లో ఫుల్ వస్తాయి. మనం కుంకుడుకాయలు కొనుక్కొని వేడి నీళ్ళలో ఆ కుంకుడుకాయల రసాన్ని చేసుకుంటే మనకి ఫుల్ షాంపూ అవుతుంది, ఆర్గానిక్ షాంపూ. అది దీనికంటే ఎక్కువ వస్తుంది. ఓకే, ఆ కుంకుడుకాయ రసాన్ని మనం ప్లాస్టిక్ బాటిల్లో చేసుకొని పెట్టుకుంటే నెలకు ఒక్కసారి చేసుకుంటే మనకి అది నా కుంకుడుకాయలు అయితే నాకు తెలిసి అది ఇంకా తక్కువ పడింది కాస్ట్. ఇది ఎంత పడుతుందంటే 1 రూపీకి 65 ml పడుతుంది కదా. అది నాకు తెలిసి 1 రూపీ కాస్ట్లోనే అది నాకు దగ్గర 200 ml 300 ml దాకా వస్తుంది షాంపూ, కుంకుడుకాయ షాంపూ అయితే. అంటే దీనికి 3 రెట్లు షాంపూ వస్తుంది. సో అలా కూడా ఆలోచించండి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా సేవ చేసుకోగలిగే భాగ్యం దొరికిందని అనుకుంటున్నాను. సో మన కంటెంట్ నచ్చితే కైండ్లీ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. లైఫ్ అంటే ఏం లేదండి, తెలుసుకుంటూ పోవడమే. మనల్ని చాలామంది చాలా ఎర్రలేస్తూ ఉంటారు. ఆ ఎర్రల్లో పడకుండా చూసుకోవాలి మనల్ని జాగ్రత్తగా. కోరికల్ని అదుపులో ఉంచుకోండి అంతే. అవసరాలు మాత్రమే ఫోకస్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఈ కార్తిక వాళ్ళు కావాలి అనుకుంటే ఈ షాంపూని 2 రూపీస్ చేయడానికి సింపుల్. ఇక్కడ నార్మల్ అమ్మాయిని పెట్టారు కదా అడ్వర్టైజ్మెంట్లో, ఒక సెలబ్రిటీని పెట్టారంటే చాలు, దీని కాస్ట్ 2 రూపీస్ అయిపోతుంది. మనం కూడా ఈ సెలబ్రిటీలను చూసుకుంటూ కూర్చుంటాం. వావ్, ఇంతమంది అమ్మాయి, ఎంత మంచి అమ్మాయి, ఇందువదన కుందరదన వావ్ అనుకుంటూ దాన్ని 2 రూపీస్ పెట్టి కొనేస్తాం. తప్పులు చేయకండి ఫ్రెండ్స్, నష్టపోయేది మనము మన ఫ్యామిలీనే. అట్రాక్షన్లో పడకండి దానికి కూడా. ఓకే, నాకు కూడా ఇంకా ఏమైనా తెలుసుకోవాలి, ఇంకా ఏమైనా ఈ షాంపూల్ స్కామ్ నుంచి, అసలు షాంపూనే పెట్టుకోకుండా తల స్నానమే చేయకుండా షాంపూలే వాడకుండా నేను ఈ కూడా ఖర్చు పెట్టాను అని అనుకుంటే దానికి కూడా ఏమైనా పద్ధతులు ఉన్నాయో చెప్పండి, అవి కూడా తెలుసుకుందాం. సో కామెంట్లో తెలియజేయండి ఎలా ఇంకా మనం మనీ సేవ్ చేయగలుగుతాము. ఇది వన్ ఆఫ్ ది వే మనీ సేవ్ చేయడానికి నాకు తెలిసినవే. ఇంకా దీని ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఉందా, దీంట్లో ఎక్కడైనా పాయింట్ ఏమైనా వదిలేస్తాను, ప్లీజ్ దయచేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బై సీ యూ.